ఈ వీడియోలో టేస్టీ సాంబార్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దాం. ముందుగా మనం ఈ సాంబార్ని ప్రిపేర్ చేసుకోవడానికి టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ములక్కడ ముక్కలు, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, అలాగే వెల్లుల్లి రెబ్బలను కట్ చేసుకొని తీసుకోవాలి. ఇక్కడ ముందుగా మనం చింతపండును బాగా నానబెట్టి తీసుకోవాలి. అలాగే నేను ఇక్కడ ఒక 1 కప్ వరకు కందిపప్పును ఉడికించి తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి వెల్లుల్లి రెబ్బలను దంచి వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే జీలకర్రను వేసుకొని కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నింటినీ కూడా ఇందులోనికి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం వేసినటువంటి వెజిటేబుల్స్ అన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. అలాగే మనం ఇప్పుడు ఇందులోనికి చిటికెడంత పసుపు, అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని కూడా వేసుకున్న తర్వాత ఈ కూరగాయలు అనేటివి కొంచెం మగ్గిపోతాయి కదా. ఇప్పుడు ఇందులోనికి కొంచెం చింతపండు రసం, అలాగే మనం ఉడికించుకున్నటువంటి కందిపప్పు మిశ్రమాన్ని కూడా ఇందులోనికి వేసుకొని, అలాగే కొంచెం తగినన్ని నీళ్లు వేసుకొని మనకు ఎంత పలచగా వీలైతే అంత పలచగా చేసుకొని ఒక 15 మినిట్స్ వరకు మరిగించుకుంటే సరిపోతుంది.